సెట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కస్టమర్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ మొత్తం చీమలు చూడండి. అయితే ఇది మనకు కనిపిస్తుంది కదా, దీని కింద చెక్ ఉందన్నమాట. అంటే దర్వాజాది గడప అంటాం కదా, ఆ గడప కిందికి వెళ్ళేస్తే వాళ్ళు సిమెంట్ అట్లనే పెట్టేశారు. లోపల అనేది మాయిశ్చర్ వెళ్ళడం వల్ల ఈ చీమలు చాలా వరకు షెల్టర్స్ ఏర్పరచుకున్నాయి లోపల. సో అక్కడ షెల్టర్స్ ఏర్పరచుకోవడం వల్ల ఇసుకతోటి ఆ పాపులేషన్ అనేది చాలా మల్టిప్లై అయ్యి ఇల్లు మొత్తం స్ప్రెడ్ కావడం జరిగింది. దిస్ ద మేజర్ ఇనాక్యులమ్ సోర్స్ ఇన్ దిస్ హౌస్. సో ఈ ప్లేస్ నుంచి డిఫరెంట్ లొకాలిటీస్కి స్ప్రెడ్ కావడం జరుగుతుంది. చూడండి, మనం ఇలాంటి టెంపరవరీ హిట్స్ ఇంకా టర్మినేటర్స్ ఎలాంటివి ఎన్ని వాడినా కూడా మనకి యూజ్ ఉండదు ఈ టెంపరవరీ రిలీఫ్మెంటే. అది కాక ఇందులో వాడేది మొత్తం పెట్రోలియం అండ్ కిరోసినేటెడ్ కార్బన్స్, విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. మనకి హెల్త్కి చాలా అనేది ఇవి డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇలాంటివి వాడకూడదు. మనకి మొత్తం హోల్స్ వేసేసుకొని ఈ హోల్స్లో కెమికల్ అనేది ఇంజెక్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డ్రిల్ మిషన్ తోటి ఇట్లా హోల్స్ వేసేసుకొని అందులోకి ఈ హ్యాండ్ పంప్ ద్వారా మెడిసిన్ అనేది ఇంజెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ ముఖ్యంగా చెదలకు ఉంటుంది, కాకపోతే సర్ఫేస్ స్ప్రేయింగ్ మొత్తం కూడా చీమలకి అండ్ అదర్ ఇన్సెక్ట్స్కి ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్సే మనకి మేజర్గా ఇంట్లో అనేది ఇన్సెక్ట్స్ చాలా స్ప్రెడ్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.